హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో స్క్వేర్ నెక్‌కి పైపింగ్ ఎలా వేసుకోవాలో, అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్‌కి పైపింగ్ కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే షోల్డర్స్‌ని జాయిన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చేసి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండవ స్టిచ్ వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ తీసుకుంటే మీకు భుజాలనేవి జారవు. పైపింగ్ వేసినప్పుడు ఈ మెథడ్ అనేది అస్సలు మర్చిపోకూడదండి. పట్టీ వేసినా కూడా మీరు మెడ పట్టీ వేసినా కూడా హెమ్మింగ్ కోసం అప్పుడు కూడా ఈ మెథడ్ అనేది అస్సలు మర్చిపోకూడదనమాట. లైట్‌గా స్లోప్ ఇవ్వాలి. స్లోప్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ వస్తదండి. అప్పుడు కట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే చాలామంది కటింగ్ చేసేటప్పుడే కట్ చేస్తారు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాననమాట. చూసారా ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్క్వేర్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ వచ్చింది కదా! ఇప్పుడు స్టార్టింగ్‌లో ఒక చిన్న ఫోల్డింగ్ తీసేసుకోండి స్టార్టింగ్‌లో. నేను తీసుకున్న ఈ పీస్ వచ్చేసి క్రాస్‌గా తీసుకుని 1.5 ఇంచ్ తోటి అన్ని క్రాస్‌లు జాయిన్ చేసేసుకుని, నేను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచ్ వచ్చే వరకు నేనైతే క్లాత్‌ని రెడీ చేసుకున్నాను. ఇక స్టార్ వచ్చిన చోట చూడండి ఇక్కడ నేను చిన్న కట్ ఇచ్చానండి. కట్ ఇచ్చేసి మళ్ళీ ఇలాగ స్టార్ట్ చేశాననమాట. ఈ మెథడ్ వచ్చేసి నేను రీసెంట్‌గా ఒక షార్ట్‌లో చూశాను. ఎలా ఉంటదని ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే నేను. అయితే చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఇలా నీట్‌గా రావాలంటే ఏం చేయాలో. ఫస్ట్ అయితే ఇలాగ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ మనకి స్క్వేర్ వచ్చింది. అక్కడ స్టార్ వచ్చింది కదా! ఇక్కడ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. మర్చిపోకండి మార్కింగ్ అనేది. వాళ్ళు మార్కింగ్ వేయలేదు. కానీ నేను వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనం మలుపు అనేది తిప్పాలని. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చిన్న టక్‌లాగా ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి షేప్ అనేది నీట్‌గా తిరుగుతది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇటువైపుకి వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఒక మార్కింగ్ వేయండి. అయితే నేను ఇలాగా చేయనండి. నా మెథడ్‌లో అయితే మామూలుగా ఇలాగా చిన్న టక్ ఇవ్వకుండా మనం వెళ్ళిపోవచ్చు స్టార్ లాగా. నేను చూపిస్తాను. వేరే వీడియోలో మళ్ళీ నా మెథడ్ చూపిస్తాను. ఇదైతే నేను షార్ట్‌లో చూశాను. కానీ ఫినిషింగ్ నీట్‌గానే వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బా వచ్చింది. కానీ ఫస్ట్ టైం కదా కొంచెం టైం పట్టిందనమాట. నాదనుకోండి ఫటాఫట్ వేసేయచ్చు. నేను నాది కూడా చూపిస్తాను నా స్టైల్ కూడా. సో, ఇలాగ స్ట్రెయిట్‌గా వచ్చేయటమే. ఇలాగ స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా. ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకొని లైట్‌గా చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతది. ఇలాగ. తర్వాత ఇలా తిప్పేసుకొని ఇలా స్టిచ్ వేసేసేయండి. అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్‌గా కట్ అయినాయో లేదో చూసుకొని ఇక్కడ మనకి షార్ప్‌గా వచ్చిన చోట ఇలా చిన్న టక్ ఇచ్చేసేయాలి అంతే. సరిపోతది. స్టార్ నెక్ దగ్గర కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. సో, ఇప్పుడు అయిపోయింది కదా! చూడండి ఎలాగా షేప్ వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుందాము. ఇలాగా థ్రెడ్ తీసేసుకొని ఇక్కడ చిన్న పెట్టేసుకొని ఫోల్డింగ్ ఇవ్వండి. మన థ్రెడ్ ఎంత లావుందో అంత. ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా. ఓకేనా? రఫ్ ఇచ్చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే. చూడండి ఇలాగా. ఇలాగ మెల్లగా రండి. ఎందుకంటే నేను తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ కొంచెం పల్చగా ఉందనమాట. రఫ్‌గా ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి. మలుపు తిరిగే చోట నీట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని షేప్ రావాలనమాట. ఇలా తీసేసుకోండి. మనకి షేప్ అనేది హైలైట్ అవుతది. ఇక్కడ కూడా అంతే. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మనం తీసుకున్న పైపింగ్ క్లాత్‌ని బట్టి కూడా మనం ఫాస్ట్‌గా కుట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతదనమాట. అదే పలుచుకున్న క్లాత్ తీసుకున్నామనుకోండి, అలాగా ముడతలు పడిపోతూ ఉంటదనమాట. అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగ ఫోల్డింగ్ తీసుకోవాలి. అదే రఫ్‌గా ఉంటే మాత్రం ఫోల్డింగ్ అవ్వదు. బా వచ్చేస్తది. సో, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగా చూడండి. ఇలా మొత్తం కూడా. మళ్ళీ ఇక్కడ మూలొచ్చింది. మూల రాగానే మనం కొంచెం మన వైపుకి తిప్పుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ఇలాగా సూదిని కిందకి దింపి ఇలా మన వైపుకి తిప్పుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ.
అంతే. ఇంకొక మూల వచ్చింది కదా! ఆ మూల కూడా అంతే. అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా చూడండి. కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. స్టార్ దగ్గరికొచ్చేసరికి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేద్దాం. ఇలా ఫోల్డింగ్ చేసేయటమే. సో, ఇప్పుడు రెండో వైపుకి మీకు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగు, లేదు మాకు హెమ్మింగ్ వద్దు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటే ఇలా స్టిచ్ వేసేయండి. చూసారా ఉల్టా తిప్పిన తర్వాత ఎలా వచ్చిందో స్టార్ అనేది? బ్యాక్ వచ్చేసి స్క్వేరు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతే. మొత్తం కూడా ఇలాగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో స్టార్ అనేది. ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్. సో, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్‌గా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.